నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము షట్షష్టితమః సర్గః 66వ సర్గ. జాంబవంతుడు హనుమంతునకు ఆతని జన్మ వృత్తాంతమును తెలిపి సముద్రమును లంఘించుటకై ప్రోత్సహించుట. అనేక శత సాహస్రీం విషణ్ణాం హరివాహినీం జాంబవాన్ సముదీక్ష్యైనం హనుమంతమథాబ్రవీత్. లక్షల సంఖ్యలో ఉన్న వానర సైన్యము దిగులు చెందియుండుట చూచి జాంబవంతుడు హనుమంతునితో ఇట్లు పలికెను. వీర వానర లోకస్య సర్వశాస్త్ర విదాంబర తూష్ణీమేకాంతమాశ్రిత్య హనుమాన్ కిం న జల్పసి. వానరులలో వీరుడవు, సమస్త శాస్త్రములు తెలిసిన వారిలో శ్రేష్ఠుడవు అయిన ఓ హనుమంతుడా, ఏకాంత ప్రదేశములో మౌనముగా కూర్చుండి ఏమీ మాటలాడవేమి? హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి రామ లక్ష్మణయోశ్చాపి తేజసా చ బలేన చ. ఓ హనుమంతుడా, నీవు తేజస్సు చేత బలము చేత వానరరాజైన సుగ్రీవునితోనూ రామ లక్ష్మణులతోనూ సమానుడవు కదా. అరిష్టనేమినః పుత్రో వైనతేయో మహాబలః గరుత్మానితి విఖ్యాత ఉత్తమః సర్వపక్షిణాం. వినతా కాశ్యపుల పుత్రుడు, మహాబలశాలి, సర్వపక్షులలో ఉత్తముడు అయిన గరుత్మంతుడు ప్రసిద్ధుడు. బహుశో హి మయా దృష్టః సాగరే స మహాబలః భుజంగానుద్ధరన్ పక్షీ మహావేగో మహాయశాః. గొప్ప బలము, వేగము, యశస్సు కల ఆ గరుత్మంతుడు సముద్రములోనున్న సర్పములను పైకి లాగుచుండగా నేను అనేక పర్యాయములు చూచితిని. పక్షయోర్యద్బలం తస్య తావద్భుజ బలం తవ విక్రమశ్చాపి తేజశ్చ నతేనాపహీయతే. ఆతని రెక్కలకు ఎంత బలము ఉన్నదో నీ భుజములకు అంత బలము ఉన్నది. పరాక్రమము చేతను తేజస్సు చేతను నీవు ఆతనికి ఏమాత్రము తీసిపోవు. బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వం చ హరిపుంగవా విశిష్టం సర్వభూతేషు కిమాత్మానం న సజ్జసే. ఓ వానర శ్రేష్ఠుడా, నీ బలము, బుద్ధి, తేజస్సు, ధైర్యము ఇతర ప్రాణులలో ఉన్నవాటి కంటే అధికమైనవి. నీవు ఈ కార్యమునకై ఎందుకు సిద్ధము అగుటలేదు? అప్సరాప్సరసాం శ్రేష్ఠా విఖ్యాతా పుంజికస్థలా అంజనేతి పరిఖ్యాతా పత్నీ కేసరిణో హరే. అప్సర స్త్రీలలో శ్రేష్ఠురాలు, ప్రసిద్ధురాలు, అంజన అను నామాంతరము కలది అయిన పుంజిక స్థల అను అప్సర స్త్రీ వానరుడైన కేసరి యొక్క భార్య. విఖ్యాతా త్రిషు లోకేషు రూపేణా ప్రతిమా భువి అభిశాపాదభూత్తాత వానరీ కామరూపిణి. నాయనా, సౌందర్యమునందు సాటి లేనిదిగా 3 లోకములలోనూ ప్రసిద్ధురాలైన ఆమె శాపవశము చేత స్వేచ్ఛానుసారముగా రూపము ధరించగల వానర స్త్రీగా భూలోకమునందు పుట్టినది. దుహితా వానరేంద్రస్య కుంజరస్య మహాత్మనః మానుషం విగ్రహం కృత్వా రూపయౌవనశాలిని విచిత్రమాల్యాభరణా కదాచిత్ క్షౌమధారిణి అచరత్పర్వతస్యాగ్రే ప్రావృడంబుద సన్నిభే. వానర ప్రభువైన మహాత్ముడైన కుంజరుని కుమార్తెగా పుట్టిన ఆ పుంజిక స్థల రూపముతోనూ యవ్వనముతోనూ ప్రకాశించుచున్న మనుష్య శరీరము దాల్చి విచిత్రములైన పుష్పమాలలు అలంకారములు ధరించి
తెల్లని పట్టు వస్త్రము కట్టుకొని ఒకనాడు వర్షకాల మేఘము వలె ఉన్న పర్వత శిఖరమునందు సంచరించెను. తస్యా వస్త్రం విశాలాక్ష్యాః పీతరక్తదశం శుభం స్థితాయాః పర్వతస్యాగ్రే మారుతోపాహరచ్చనైః. విశాలములగు నేత్రములు గల ఆమె పర్వత శిఖరము మీద ఉండగా పచ్చని ఎర్రని అంచులు గల ఆమె వస్త్రమును వాయుదేవుడు మెల్లగా తొలగించెను. సదదర్శతస్తస్యా వృత్తావూరుసు సంహతౌ స్తనౌ చ పీనౌ సహితౌ సుజాతం చారు చాననం. అప్పుడు ఆ వాయుదేవుడు ఆమె యొక్క గుండ్రని కలిసియున్న తొడలను, బలిసియున్న దగ్గరగానున్న స్తనములను, చాలా అందమైన ముఖమును చూచెను. తాం విశాలాయత శ్రోణీం తనుమధ్యాం యశస్వినీం దృష్ట్వైవ శుభ సర్వాంగీం పవనః కామమోహితః. విశాలమైన కటి ప్రదేశము, సన్నని నడుము, అందమైన సకల అవయవములు కల కీర్తిమంతురాలైన ఆమెను చూడగానే వాయుదేవుడు కామము చేత మోహితుడయ్యను. సతాం భుజాభ్యాం దీర్ఘాభ్యాం పర్యశ్వజత మారుతః మన్మథావిష్ట సర్వాంగో గతాత్మా తామనిందితాం. దోషములు లేని ఆమె యందు మనస్సు ప్రవర్తించుట చేత మన్మథుడు ఆవేశించిన సకల శరీరము కల వాయుదేవుడు పొడవైన భుజములతో ఆమెను కౌగిలించుకొనెను. సాతు తత్రైవ సంభ్రాంతా సువ్రతా వాక్యమబ్రవీత్ ఏకపత్నీ వ్రతమిదం కో నాశయితుమిచ్చతి. ఉత్తమమైన నియమములు కల ఆమె అప్పుడు భయపడుచు ఇట్లు పలికెను, నా ఏకపత్నీ వ్రతమును నశింపచేయుచున్నవాడు ఎవడు? అంజనాయావచ శ్రుత్వా మారుతః ప్రత్యభాషత నత్వాం హింసామి శుశ్రోణి మా భూతే మనసో భయం. అంజన మాటలు విని వాయుదేవుడు ఇట్లు పలికెను, అందమైన శ్రోణులు కల ఓ అంజనా, నేను నిన్ను హింసించను, భయపడకుము. మనసాస్మి గతో యత్వాం పరిష్వద్య యశస్విని వీర్యవాన్ బుద్ధి సంపన్నస్తవ పుత్రో భవిష్యతి. ఓ కీర్తిమంతురాలా, నిన్ను నేను కౌగిలించుకొని మనస్సు చేతనే నిన్ను అనుభవించితిని. అందుచేత నీకు వ్రతభంగము లేదు. నీకు పరాక్రమవంతుడు బుద్ధిమంతుడు అయిన పుత్రుడు కలుగును. మహాసత్వో మహాతేజా మహాబల పరాక్రమః లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమః. గొప్ప తేజస్సు, ధైర్యము, బలము, పరాక్రమము కల నీ కుమారుడు ఎగురుటయందు దుముకుటయందు నాతో సమానుడై ఉండును. ఏవ ముక్తా తతస్తుష్టా జననీతే మహాకపే గుహాయాం త్వాం మహాబాహో ప్రజజ్ఞే ప్లవగర్షభం. గొప్ప బాహువులు కల ఓ వానర శ్రేష్ఠుడా, నీ తల్లి ఆ మాటలు విని సంతోషించి ఒక గుహలో వానర శ్రేష్ఠుడవైన నిన్ను కనెను. అభ్యుత్థితం తతః సూర్యం బాలో దృష్ట్వా మహావనే ఫలం చేతి జిఘృక్షుస్త్వముత్పృత్యాభ్యుదితో దివం. బాలుడవైన నీవు ఆ మహావనములో ఉదయించుచున్న సూర్యుని చూచి ఫలము అని తలచి దానిని పట్టుకొనవలెను అను కోరికతో ఆకాశము వైపు ఎగిరితివి. శతాని త్రీణి గత్వాథ యోజనానాం మహాకపే తేజసా తస్య నిర్ధూతో న విషాదం గతస్తతః. ఓ వానర శ్రేష్ఠుడా, నీవు 300 యోజనముల దూరము ఎగిరి సూర్యుని తేజస్సు ఆక్రమించుచున్నను దాని వలన భయపడలేదు. త్వామప్యుపగతం తూర్ణమంతరిక్షం మహాకపే క్షిప్తమింద్రేణ తే వజ్రం కోపావిష్టేన ధీమతా. ఓ వానర శ్రేష్ఠుడా, వేగముగా ఆకాశము మీదకి వచ్చిన నిన్ను చూచి బుద్ధిమంతుడైన ఇంద్రుడు కోపావిష్టుడై నీపై వజ్రమును ప్రయోగించెను. తదా శైలాగ్రశిఖరే వామోహనురభజ్యత తతో హి నామధేయం తే హనుమానితి కీర్తితం. అప్పుడు నీవు పర్వత శిఖరము మీద పడుటచే
నీ ఎడమ గడ్డము విరిగిపోయెను. అందువలననే నీకు హనుమంతుడు అను పేరు వచ్చినది. తతస్త్వాం నిహతం దృష్ట్వా వాయుర్గంధవః స్వయం త్రైలోక్యే భృశసంక్రుద్ధో నవనౌ వై ప్రభంజనః. గంధమును మోయువాడు, వృక్షాదులను విరచివేయు శక్తి కలవాడు అయిన వాయుదేవుడు నిన్ను ఆ విధముగా దేవేంద్రుడు కొట్టుట చూచి చాలా కోపించిన వాడై 3 లోకములలో వీచలేదు. సంభ్రాంతాశ్చ సురాః సర్వే త్రైలోక్యే క్షోభితే పతి ప్రసాదయంతి సంక్రుద్ధం మారుతం భువనేశ్వరాః. 3 లోకములు క్షోభ చెందుట చూచి లోకపాలులైన దేవతలందరూ కోపించిన ఆ వాయుదేవుణ్ణి ప్రార్థించిరి. ప్రసాదితే చ పవనే బ్రహ్మాతుభ్యం వరం దదౌ అశస్త్రవధ్యతాం తాత సమరే సత్య విక్రమ. యుద్ధమునందు సత్యమైన పరాక్రమము గల నాయనా, వాయుదేవుడు ఆ విధముగా బ్రతిమాలుకొనబడు సమయమునందు బ్రహ్మదేవుడు నీకు శస్త్రముల చేత చావు లేకపోవుట అను వరము ఇచ్చెను. వజ్రస్య చ నిపాతేన విరుజం త్వాం సమీక్ష్య చ సహస్రనేత్రః ప్రీతాత్మా దదౌ తే వరముత్తమం స్వచ్ఛందతశ్చ మరణం తవ స్యాదితి వై ప్రభో. సర్వసమర్థుడవైన ఓ హనుమంతుడా, వజ్రాయుధము ప్రయోగించినను నీకు ఎట్టి పీడా కలుగకుండుటను చూచి దేవేంద్రుడు సంతోషించుచు నీవు కోరినప్పుడు మాత్రమే నీకు మరణము వచ్చునని ఒక గొప్ప వరమును ఇచ్చెను. సత్వం కేసరినః పుత్రః క్షేత్రజో భీమ విక్రమః మారుతస్యౌరసః పుత్రస్తేజసా చాపి తత్సమః త్వం హి వాయుసుతో వత్స ప్లవనే చాపి తత్సమః. భయంకరమైన పరాక్రమము గల అట్టి నీవు కేసరికి క్షేత్రజ పుత్రుడవు, వాయువునకు ఔరస పుత్రుడవు, తేజస్సు చేత ఆతనితో సమానుడవు. నాయనా, వాయుపుత్రుడవైన నీవు ఎగురుటలో కూడా ఆతనితో తుల్యుడవు. వయమద్యగత ప్రాణా భవానస్మాసు సాంప్రతం దాక్ష్య విక్రమ సంపన్న కపిరాజ ఇవాపరః. ఇప్పుడు మా ప్రాణములు పోవుచున్నవి. ఇప్పుడు మాలో సామర్థ్యము పరాక్రమము గలవాడవు నీవే, 2వ సుగ్రీవుని వంటి వాడవు. త్రివిక్రమే మయా తాత సశైలవన కాననా 37 పృథివీ పరిక్రాంతా ప్రదక్షిణం. నాయనా, మహావిష్ణువు త్రివిక్రమ రూపము ధరించినప్పుడు నేను ఈ పర్వతారణ్యాదులతో కూడిన భూమికి 21 పర్యాయములు ప్రదక్షిణము చేసితిని. తదా చౌషధయోస్మాభిః సంచితా దేవ శాసనాత్ విర్మథ్యమమృతం యాభిస్తదానీం నో మహద్బలం. అప్పుడు దేవతల ఆజ్ఞ చేత మేము సముద్రములో వేసి అమృతమును మథించుటకు ఉపయోగించు ఓషధులను సంపాదించుకొని వచ్చితిమి. ఆ కాలములో మాకు చాలా బలము ఉండెడిది. స ఇదానీమహం వృద్ధః పరిహీన పరాక్రమః సాంప్రతం కాలమస్మాకం భవాన్ సర్వగుణాన్వితః. ఇప్పుడు నేను వృద్ధుడనైపోవుటచే నా బల పరాక్రమములు క్షీణించినవి. ఈ సమయమునందు మాలో సమస్త గుణములు ఉన్నవాడవు నీవే. తద్విజృంభస్వ విక్రాంత ప్లవతాముత్తమోహ్యపి త్వద్వీర్యం ద్రష్టుకామాహి సర్వా వానరవాహిని. ఓ పరాక్రమవంతుడా, అందుచేత విజృంభించుము. నీవు వానరులలో శ్రేష్ఠుడవు కదా. ఈ వానర సేన అంతా నీ పరాక్రమమును చూడవలెను అని కోరుచున్నది. ఉత్తిష్ఠ హరిశార్దూల లంఘయస్వ మహార్ణవం పరాహి సర్వభూతానాం హనుమన్యా గతిస్తవా. వానర శ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా, లెమ్ము, మహాసముద్రమును దాటుము. నీ గమన శక్తి జగత్తులోని అన్ని ప్రాణుల గమన శక్తి కంటే చాలా గొప్పది కదా. విషణ్ణాహరయ సర్వే హనుమన్ కిముపేక్షసే విక్రమస్వ మహావేగ విష్ణు స్త్రీన్ విక్రమానివా. ఓ హనుమంతుడా,
వానరులందరూ దిగులు చెంది ఉన్నారు. నీవు ఉపేక్షించుచున్నావేమి? మహావేగము గలవాడా, విష్ణువు 3 పాదన్యాసముల చేత లోకములను ఆక్రమించినట్లు నీవు నీ శక్తిని చూపుము. తతః కపీనాం వృషభేణ చోదితః ప్రతీత వేగః పవనాత్మజః కపిః ప్రహర్షయంస్తాం హరివీరవాహినీం చకార రూపం మహదాత్మనస్తదా. ప్రసిద్ధమైన వేగము కల వాయుపుత్రుడైన ఆ హనుమంతుడు వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడు ఈ విధముగా ప్రేరేపించగా ఆ వానర వీర సైన్యమునకు సంతోషము కలుగునట్లు తన శరీరమును చాలా పెద్దదిగా చేసెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే షట్షష్టితమః సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోऽस्तुతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ